ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న హోమ్ న్యూస్ కి స్వాగతం. థర్డ్ ఫేజ్ సర్పంచ్ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయిన పూర్తయింది. జడ్చర్ల మండలం, బాలనగర్ మండలము మా కాంగ్రెస్ అభ్యర్థులు మంచి మెజార్టీతో గెలిచిండ్రు. కాకుండా ఇండిపెండెంట్స్ కూడా చాలా మంది గెలుస్తారు. మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ సర్పంచులు మీరు చూస్తే లాస్ట్ 3 times సర్పంచ్ ఎలక్షన్ చూస్తే ఫస్ట్ టైం 100 పైగా, అంటే మా లెక్క ఈ రోజుకి 108 సర్పంచెస్ కాంగ్రెస్ తరఫున గెలిచారు. ఇది కాకుండా ఇంకా 35 మంది ఇండిపెండెంట్ సర్పంచెస్ వాళ్ళు నాతో మాట్లాడినారు. వాళ్ళు ఇండిపెండెంట్గా నిలబడ్డాం అని చెప్పి కూడా వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. అంటే టోటల్ జడ్చర్ల నియోజకవర్గం 188 సర్పంచ్ అభ్యర్థులు పోటీకి, దాంట్లో కొన్ని ఏకగ్రీవం కూడా అయినాయి. అయితే 108 దాంట్లోనేమో మన కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినదాన్ని 108, 109, 102. ఇంకా ఒక 30 మంది ఇండిపెండెంట్ గెలిచినారు కూడా నాతో టచ్ ఉన్నది మాట్లాడినాను నేను దాంట్లో. సో నేనేమన్నా ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మాట్లాడదామని చెప్పినా. నేను ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఒక రోజు జడ్చర్లలో నెక్స్ట్ డే ఇక్కడ అందరినీ సర్పంచ్లను పిలిచి సన్మాన కార్యక్రమం ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా నిన్న కేటీఆర్ గారు మాట్లాడినారు, ఒక జడ్చర్ల ఎమ్మెల్యే చంపేస్తాను. కేటీఆర్ గారు మీ 10 ఏళ్ళు అయ్యాందని మీరే చంపేస్తున్నారు సర్పంచ్ అందరినీ. ఒక్కరికైనా బిల్లు ఇచ్చినారా మీరు? ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు బిల్స్ ఇచ్చినారు కానీ సర్పంచ్లకు ఎవరికైనా బిల్స్ ఇచ్చారా? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జడ్చర్ల నియోజకం మ్యాక్సిమం సర్పంచ్కి పోయేది పెండింగ్ బిల్స్ ఉంటే నేను బిల్స్ ఇప్పించిన. మీరు బిల్స్ ఇవ్వకుండా చచ్చిపోయే చాలా మంది ఉన్నారు. చాలా మంది సూసైడ్ కూడా చేసుకున్నారు. సర్పంచ్లు పనిచేసిన వాళ్ళు మాకు బిల్స్ రాలేదని చెప్పేసి మీరు చంపేసి మీరేమన్నారు? నేను ఏమన్నాను? మీ బ్రాండ్ అంబాసిడర్ పద్ది కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు నేను చచ్చిపోతా అని చెప్పి వీడియో వైరల్ చేస్తారు. ఇప్పుడు అందరు మీ బీఆర్ఎస్ సర్పంచులు ఆయనను ఒక బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకొని ఎవరైతే సర్పంచ్ పోటీగా చేసినారో అందరి ఇంటింటికి పోయి మేము చచ్చిపోతామని. మరీ దారుణం ఏంటంటే వాళ్ళ పిల్లలు, స్కూల్ పిల్లలు, వాళ్ళు చదువుకునేటోళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళతోని కాలు పట్టించి మా నాయన చచ్చిపోతాడని చెప్పేసి అట్లా కొన్ని ప్రచారం చేసుకొని కొన్ని సర్పంచులు అట్లా గెలుస్తున్నారు. ఇది పద్ధతేనా అని నేను అడిగినాను. ఒకవేళ మీరు నేను చచ్చిపోతా అని చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచి వస్తే నేనన్నాను అట్లా మీరు ఇట్లాంటి చిల్లరగా రాజకీయాలు చేస్తే నేను కూడా మిమ్మల్ని బయటకు రాకుండా చంపేస్తానన్నాను. అట్లా అని చెప్పేసి అందరిని చంపేస్తాను అన్నా, నేను కత్తితో పొడిచి చంపేస్తాను నేను అన్నది. మీరు ఇలాంటి పిచ్చి మాట్లాడి కావాలని చెప్పి భయానికి, ఎందుకంటే మీ దాంట్లో బీఆర్ఎస్ సగం సర్పంచులు గెలుస్తున్నాను అన్నారు. వాళ్ళు బీఆర్ఎస్ నుంచి నిలబడినారు కాదు, ఇండిపెండెంట్గా నిలబడి గెలిస్తే మీ వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు బీఆర్ఎస్ అని చెప్పి పెట్టుకున్నారు తప్ప అసలు బీఆర్ఎస్ 10% సర్పంచ్ కూడా ఎక్కడ గెలవలేదు. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు